ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మనం ఎంతగానో ఆనందించుచున్నాము. నేడు మనము దేవుని స్వరమును విని ఉన్నట్లయితే నేటి వాగ్దానము చాలా చక్కగా దేవుడు మన మార్గంలో కాపాడుతానని ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మును భద్రపరుస్తానని, ఆయన మన గురించి తన దూతలను ఆజ్ఞాపిస్తానని, మీరు భయపడొద్దని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. తన సంతానాన్ని కాపాడు నిమిత్తమే దేవుడు కాపాడే తన దూతను ఏర్పరిచి ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరిని కాపాడే దూత ఉన్నదని లేఖనము నిజమని మనం ఎరిగి ఉండాలి. ఆయన మనల్ని భద్రపరచాలని శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుకనే భయపడకూడదు. మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు విషయంలో కూడా అతన్ని కొంతమంది ప్రజలు సింహాల్లో బోన్లో త్రోసివేసి అతడు నశించిపోతాడు, చనిపోతాడు అని అనుకునే ఆలోచనలో కలిగి ఉన్నారు. కానీ దేవుడు తన కుమారుడైనటువంటి దానియేలుని భద్రపరుస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే నీ జీవితంలో వస్తున్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా మార్గాల్లో ఏమైద్ది, నాకేం జరిగిద్ది, ఏమన్నా అపాయం ఉందా అన్న ఆలోచన కలిగి ఉన్నా కూడా నీ మార్గం అన్నిటిలో కూడా నిన్ను కాపాడి ఎలాంటి ప్రమాదానికి నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ వాటిని బారిన పడకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనలను ఆయన అరచేతిలో భద్రపరుస్తాడు. కాబట్టి ఈ మాటలు మనం నమ్మి విశ్వసించి ఆయన భద్రతలో కాపుదల కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నా. అయ్యా, రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చారు ప్రభా. మీ వాక్యపు వెలుగు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీ నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మాతో నాయన 91వ సంకీర్తన ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ప్రేమ గల ప్రభా, నీ దృష్టికి ఎల్లప్పుడూ మా మీద ఉందని నేను మాకు నమ్మకం కలిగించి ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీ స్తోత్ర. ఇక మేము ఎప్పుడు నైనా భయపడకుండా ప్రభా నైనా మీ సహాయము మాకు అందించమని కోరుకుంటున్నాం. మాలో ఉన్న అభద్రతా భావాన్ని, భయాన్ని కూడా తీసివేసి మీ కృప చూపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా, మా రాకపోకల్లో మీ తోడు మాకు ఉంచమని కోరుకుంటున్నాం. మీ సన్నిధి మాకు ఉంచండి. మీ దూతలను కావలుంచి ఎలాంటి ప్రమాదము, ఇబ్బంది లేకుండా సహాయము దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా, మా బిడ్డలు ఎలా ఉంటారో, అయ్యా మా ప్రయాణాలు ఎలా ఉంటాయో, మా పరిస్థితులు ఎలా ఉంటాయో, మాకు ఏది హాని చేస్తుందో ప్రభా, ఎలాంటి హానిలో మేము పడిపోతాం అనేటువంటి భయాన్ని కలిగి ఉన్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మీ సన్నిధి, మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కాపాడి మీ దూతల నుంచి ఎలాంటి అపాయాలు లేకుండా సహాయం చేస్తున్నాం. నాయన, ఈ రోజు నుంచి ప్రభా నాయన ఈ యొక్క లెంట్ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబోతున్నప్పుడు బుధవారం నుంచి మీ తోడుగుండండి. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉంటున్న బిడ్డల్ని బలపరచండి. దేవునితో సహవాసం చేస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నా. నేను ఉపవాసం ఉంటున్న బిడ్డలకి ఎలాంటి బలహీనత, నీరసం లేకుండా సహాయం చేయండి. ప్రత్యేకించి ప్రభువా, పుట్టినరోజులు, జన్మదినాలు నేను జరుపుకుంటున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించండి. వివాహ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం. ఈ దినం అంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ దేవునితో నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.